నమస్తే వెన్నెలా న్యూస్ టీవీకి స్వాగతం. ప్రపంచం ఒక పద్మ వ్యూహం, కవిత్వం ఒక తీరని దాహం అన్న అభ్యుదయ మహాకవి శ్రీశ్రీ గారు. ఈరోజు ఆ మహాకవి వర్ధంతి. ఆయన రాసిన ప్రతిజ్ఞ అనే ఖండిక ఈరోజు వెన్నెలా న్యూస్ టీవీ తరఫున మహాకవి శ్రీశ్రీ గారికి నివాళులు అర్పిస్తూ ఈ కవిత్వాన్ని చదివే ప్రయత్నం చేస్తున్నాం. జగతిరథ చక్రాన్ని నడిపిస్తున్న కర్షకులు, కార్మికులు, సమస్త శ్రామికుల శక్తిని ఆయన అక్షరీకరించిన తీరు నభూతో నభవిష్యతి. అందుకే ప్రతిజ్ఞ కవితా ఖండికను మీరు ఆస్వాదించండి. పొలాలనన్నీ హలాల దున్ని ఇలా తలంలో హేమం పిండగా, జగానికంతా సౌఖ్యం నిండగా, విరామ మెరుగక పరిశ్రమించే బలం ధరిత్రికి బలి కావించే కర్షక వీరుల కాయం నిండా కాలువ గట్టే ఘర్మ జలానికి ధర్మ జలానికి ఖరీదు లేదోయ్. నరాల బిగువు, కరాల సత్తువ, వరాల వర్షం కురిపించాలని, ప్రపంచ భాగ్యం వర్ధిల్లాలని గనిలో వనిలో కార్ఖానాలో పరిప్లవిస్తూ ధనిక స్వామికి దాస్యం చేసే యంత్రభూతముల కోరలుతోమే కార్మిక వీరుల కన్నుల నిండా కణకణ మండే గలగల తొణికే విలాపాగ్నులకు విషాదాస్త్రులకు ఖరీదు గట్టే షరాబులేడోయ్. నిరపరాధులై దురదృష్టంచే చెరసాలలో చిక్కేవాళ్లు, లోహ రాక్షసుల పదఘట్టనచే కొనప్రాణంతో కనలేవాళ్లు, కష్టం చాలక కడుపు మంటచే తెగించి సమ్మెలు కట్టేవాళ్లు, శ్రమ నిష్ఫలమై జని నిష్ఠురమై నూతిని కోతిని వెతికేవారు, అనేకులింకా అభాగ్యులంతా, అనాథులంతా, అశాంతులంతా దీర్ఘశ్రుతిలో తీవ్రధ్వనితో విప్లవ శంఖం వినిపిస్తారోయ్. కావున లోకపుట అన్యాయాలు, కాల్చే ఆకలి, కూల్చే వేదన, దారిద్ర్యాలు, దౌర్జన్యాలు బహిష్కరించే బాటలు తీస్తూ పాటలు రాస్తూ నాలో కదిలే నవ్య కవిత్వం కార్మిక లోకపు కళ్యాణానికి, శ్రామిక లోకపు సౌభాగ్యానికి సమర్పణంగా సమర్చనంగా త్రిలోకాలలో శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనే లేదని కష్టజీవులకు, కర్మ వీరులకు నిత్య మంగళం నిర్దేశిస్తూ స్వస్తి వాక్యములు సంధానిస్తూ స్వర్ణ వాద్యములు సంభ్రావిస్తూ వ్యథార్థ జీవిత యథార్థ దృశ్యం పునాదిగా ఇక జనించబోయే భావి వేదముల జీవనాదములు జగత్తుకంతా చవులిస్తానోయ్. కమ్మరి కొలిమి, కుమ్మరి చక్రం, జాలరి పగ్గం, సాలెల మగ్గం, శరీర కష్టం స్ఫురింపజేసే గొడ్డలి రంపం, కొడవలి నాగలి, సహస్రవృత్తుల సమస్త చిహ్నలు నా వినిపించే నవీన గీతికి, నా విరచించే నవీన రీతికి భావ్యం, భాగ్యం, ప్రాణం, ప్రణవం. ధన్యవాదాలు.